ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఒక ఆసక్తికరమైన ఘట్టాన్ని చూడబోతున్నాం. బహుశా దేశంలో ఏ ప్రైవేటు వ్యక్తికి జరగని విధంగా ఒక రాష్ట్ర ప్రభుత్వమే ముందుకు వచ్చి సంస్మరణ సభ జరగడం, సంస్మరణ సభ చేయటాన్ని మనం ఎవరూ తప్పుపట్టక్కర్లేదు. కానీ బట్ ప్రభుత్వ పరంగా ఇంతవరకు ఎప్పుడు ఏ ప్రైవేట్ వ్యక్తికి ఈ రకంగా జరగలేదు. మీడియా ప్రముఖుడుగా ఉన్నందువల్లే ఆయనకి గౌరవమా, లేక నిజంగానే ఇతరత్ర ఇలా చేయాలంటే ఇతరత్ర పారిశ్రామికవేత్తలకు కూడా ఇంత భారీ ఎత్తున కోట్లు ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి అలాగే పెద్ద ఎత్తున సంస్మరణ సభ నడపడం ఇవన్నీ కూడా భవిష్యత్తులో కూడా చేస్తారా? గతంలో నీలం సంజీవ్ రెడ్డి గారు రాష్ట్రపతిగా ఉండేవారు. అలాగే పివి నరసింహారావు మాజీ ప్రధానిగా కూడా పనిచేశారు. అలాగే ఇంతకు ముందు కూడా అనేక మంది సీఎంలు పనిచేశారు. వారంతా కూడా వారు మరణించిన తర్వాత ఎప్పుడు కూడా ఈ స్థాయిలో ఇలాంటి సంస్మరణ సభలు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి జరగలేదనే విమర్శలు వస్తున్నాయి. మరి ఒక వ్యాపారవేత్త ఆఫ్కోర్స్ మీడియా ప్రముఖుడైతే అయ్యుండొచ్చు, ఆయన గొప్పవాడే కావచ్చు ఆ రకంగా. కానీ గొప్పవాడే అయినప్పటికి కూడా మీడియా లేకపోతే ఏమిటి? మరి ఇది నిజంగా ఆయన గొప్పతనాన్ని గౌరవించినట్లా, లేక చంద్రబాబు గారు తనకు తెలుగుదేశంకి చేసిన ప్రచారం నిమిత్తం రామోజీరావు గారికి రుణం తీర్చుకున్నట్లా అనే చర్చ సోషల్ మీడియాలో విస్తారంగా జరుగుతూ ఉంది. మరి ఇది సరైన పంధాయనా కాదా? ఈ రకంగా మరి రామోజీరావు గారు ఎక్కడన్నా చిన్న ₹1 ఖర్చు వేస్ట్ అయితే ఇంతకు వేస్ట్ అయిపోయింది ప్రభుత్వం, అంత వేస్ట్ అయిపోయింది. మరి ఇప్పుడు చివరికి ఆయన పేరు మీదే ప్రభుత్వం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టడం సరైన నిర్ణయమా కాదా అన్నది ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతూ ఉంది. నాకేం వ్యక్తిగతంగా ఎలాంటి తగాదా లేదు, గౌరవమే ఆ మాటకు వస్తే. కానీ చర్చగానే నడపాలి కాబట్టి నేను దీని మీద చర్చ కొనసాగిస్తున్నాను. తిలక్ గారు చెప్పండి, ఇది గౌరవమా లేక రుణం తీర్చుకోవటమా? నమస్కారం అండి కేసరి గారు, లక్ష్మీపార్తి గారికి నమస్కారం. రామోజీరావు కృష్ణా జిల్లాకి చెందిన వారు కాబట్టి ఆయన ప్రముఖ పారిశ్రామికవేత్త, వ్యాపారవేత్త అయి ఉండొచ్చు. ఈ జిల్లాలో బహుశా ప్రభుత్వం తరఫున ఎన్టీ రామారావు కూడా ఇంత పెద్ద ఎత్తున సంస్మరణ సభ జరుగుతుంటారు. నాకు గుర్తున్నంత వరకు ఎన్టీఆర్కి ప్రత్యేకించి ఇట్లా ప్రభుత్వ పరంగా జరిగినట్లు నాకు గుర్తులేదండి. అదే నేను అంటున్నానండి. అట్లాగే ఇదే జిల్లాలో జన్మించినటువంటి కేఎల్ రావు ఆయన ఈ జిల్లాకి ప్రాతినిధ్యం వహించారు. ఈ జిల్లాలో చాలా పేరు ప్రఖ్యాతులు వహించారు. ఆయన ఈ జిల్లాకి చెందినవారు కారణం పక్కన పెడితే ఈ రాష్ట్రంలో కేంద్ర మంత్రిగాను, నాగార్జున సాగర్ నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించిన వ్యక్తిగాను ఆయనకు కూడా ఇటువంటి గౌరవం లభించలేదు. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న కార్యక్రమంగానే కనిపిస్తుంది తప్ప రామోజీరావు మీద ప్రేమని నేను అనుకోవడం. మరొకటి కూడా గమనించాలి, రామోజీరావు మీద ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శి చిట్స్ మీద కేసులు వేసింది. మార్గదర్శి చిట్స్ అధినేత కూడా రామోజీరావు. మరి ఆ కేసుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంటుందేమో అన్న అనుమానం ఈ కార్యక్రమం ద్వారా కలుగుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారు పదవీ బాధ్యతలు చేపట్టక ముందే సిఐడి ఆఫీసులో సిట్ కార్యాలయంలో రామోజీరావు కేసుకు సంబంధించిన ఫైళ్లు ఉన్నాయి. ఆ సిట్ ఆఫీసును సీజ్ చేయించారు. వీటన్నింటినీ చూస్తే రాబోయే రోజుల్లో రామోజీరావు మీద ఉన్న కేసులని కూడా విత్డ్రా చేస్తారు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు మార్గదర్శి కేసులో ఏ రకంగా ముందుకెళ్తారనేది స్పష్టత లేకపోయినప్పటికీ కూడా ఈ రోజు కార్యక్రమంతో మాత్రం ఆ స్పష్టత వస్తుందని నాకు అనిపిస్తుంది. కేసీఆర్ గారు అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆయన మీడియా ప్రముఖంగా కావచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మొత్తం అందరికీ ఆయన సేవ చేసినట్లుగా ఇస్తున్నటువంటి విషయం. ఆయన మీడియా పరంగా ఆయన పేపర్ని బాగా డెవలప్ చేసి ఉండొచ్చు, లేదా పేపర్ ద్వారా తెలుగుదేశం పార్టీని అభివృద్ధి చేసి ఉండొచ్చు, పేపర్ ద్వారా పచ్చి అబద్ధాలు ప్రచారం చేసి జగన్ గారి ప్రభుత్వాన్ని బదనాం చేసి ఉండొచ్చు. దీనికి తెలుగు జాతి మొత్తానికి ఆపాదించి ఆయన అసలు తెలుగు జాతి మొత్తాన్ని ఉద్ధరించినట్లుగా పైగా ఆయన సోషల్ మీడియాలో పెట్టారు. ఆయన మొత్తం పారిశ్రామికవేత్తగా, వ్యాపారవేత్తగా, ప్రముఖుడు కావచ్చు, ఫిలిం సిటీలు పెట్టుండే అవన్నీ కూడా హైదరాబాదు, తెలంగాణకే ఉపయోగపడ్డాయి. కానీ అక్కడ ఏపీ నుంచి ఆయన సంపాదించుకున్నాడే తప్ప ఆయన అక్కడ ఏం ఖర్చు పెట్టాడు, ఫిలిం సిటీ అన్న పెట్టుండొచ్చు కదా అని కొందరు అంటారు. ఇప్పుడు ఒకటి ఆయన రెండు రకాల కోణాలు ఉన్నాయి. ఒకటి వ్యాపారం, రెండు జర్నలిజం. గతంలో కూడా ఈ చర్చ జరిగింది. ఆయనకి బెస్ట్ జర్నలిస్ట్ అవార్డు ఇవ్వాలా వద్దా అనేది గతంలో ఒకసారి ప్రస్తావన వచ్చినప్పుడు
రామోజీరావుని జర్నలిస్ట్గా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ జర్నలిస్టులు ఎవరో కూడా ఒప్పుకోవాలి. అది ఒక గమనించదగ్గ పరిణామం. అటువంటి ఆయన్ని ఇప్పుడు జర్నలిస్ట్గా గుర్తించారా, వ్యాపారవేత్తగా గుర్తించారా, లేదా ఈ జిల్లాకు సంబంధించిన వాడిగా గుర్తించారా, ఇది గమనించాల్సింది. రెండోది, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడం. మీరు ఇవాళ గమనిస్తే ఆంధ్రజ్యోతి పత్రిక తెలంగాణలో మొత్తం ఇవ్వకుండా ఎక్కడ తన సామాజిక వర్గం వారు అధికంగా ఉన్న జిల్లాల్లో, లేదు సంఖ్యాపరంగా కొంత ఉన్న జిల్లాల్లో, ఆ జిల్లాలకు మాత్రం అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా ఇచ్చారు ఆ అడ్వర్టైజ్మెంట్. ఇక్కడ హైదరాబాద్లో కూడా వచ్చింది. కారణం ఏంటి? హైదరాబాద్లో కూడా వచ్చింది. మరి మీరు చెప్పినట్లు నా దృష్టికి రాలేదు. తెలంగాణలో ఇతర జిల్లాల్లో ఇచ్చారు. మీరు చూడండి, జిల్లాలు చూడండి, ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ కానీ ఇట్లా సెలెక్టివ్ గా ఇచ్చారు. ఓహో, అది ప్రభుత్వం ఈ రకంగా చేయడం అనేది నాకు అర్థం కాల. ఓకే. అందువలన పోనీ ఆయన ప్రత్యేక గొప్ప మనిషి అనుకుందాం, మరి ఆయన చేసిన అక్రమాల గురించి కూడా చెప్పాలి కదా, వాటి గురించి కూడా ప్రస్తావన వస్తుంది కదా ఈ సందర్భంలో. ఒక వ్యాపారం కాదు, ఆయన చేపట్టిన ప్రతి వ్యాపారం ఈ రాష్ట్రంలో తను తప్ప మరొకరు ఎవరు కూడా వ్యాపారం చేయకూడదు అనే ధోరణిలో ఆయన ప్రవర్తించారు. అది చిత్రకాయతల వ్యాపారమైనా, పత్రాల వ్యాపారమైనా, పత్రికలైనా సరే. ఈ రకంగా మీరు చూడండి, ఏ వ్యాపారం అయినా సరే. ఆఖరికి గతంలో హోర్డింగ్ ఉండే, సినిమా హోర్డింగ్ మెయిన్ రోడ్ల మీద సిటీస్ లో, ఆ హోర్డింగ్ వ్యాపారం కూడా పెట్టారు. సరే, లాస్ వచ్చింది, తీసేశారు. అట్లాగే మీకు ఇంగ్లీష్ పత్రిక పెట్టారు, లాస్ వచ్చింది, తీసేశారు. సరే, ఈ విపులా చిత్ర పెట్టారు, ఇప్పుడు తీసేశారు, అవి డిజిటలైజ్ చేశారు. ఇట్లా ప్రతి వ్యాపారంలో ఆయన సక్సెస్ అయిన దాఖలాలు కూడా లేవు. ఈనాడు ఒకటే పాపులర్ అయింది. అందువల్ల ప్రముఖ ఆయన ఈనాడు అధిపతిగా ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఈ రకంగా చేస్తున్నారని నేను అనుకుంటున్నాను తప్ప మరొక కారణం ఉందని నేను అనుకుంటున్నాను.